హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము తిమ్మమ్మ మరిమాన్ చూడటానికైతే వచ్చాము. కదిరి దగ్గర ఉంటుంది. సో ఒకసారి మీకైతే చూపించడానికైతే వచ్చాము. మీరు కూడా ఖచ్చితంగా చూసి ఇక్కడ రావటానికైతే ట్రై చేయండి. అలాగే మా ఛానల్లోని వీడియోస్ అన్నీ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. పద వెళ్దాం, చూసేయండి. ఎంట్రన్స్ అయితే ఇదే అండి. లోపలికి వెళ్ళటానికి ఎంట్రన్స్ అయితే ఇదే అండి. చూసేయండి ఒకసారి. న్యూ ఇయర్ కావటం వల్ల వీళ్ళందరూ అయితే ఇవన్నీ పెట్టేశారండి. ఒక తిరునాళ్ళలో ఎలా అయితే వస్తువులన్నీ పెడతారో సో వీళ్ళు కూడా అన్నీ పెట్టేశారు. పిల్లలు వస్తారు కదా, కొనడానికైతే బాగుంటుంది అనేసి వీళ్ళు పెట్టుకుంటున్నారు. ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇవన్నీ. హలో వ్యూవర్స్, ఈరోజు నేనైతే మీ ముందుకి ఒక కొత్త టెంపుల్ని తీసుకొచ్చాను. ఈ టెంపుల్ ఏంటంటే మ్యాక్సిమం మన తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే ఈ టెంపుల్ గురించి తెలుసుకోవాల్సిన చరిత్ర ఉంది. అంటే మామూలుగానే కొంతమంది పురాణాల్లో ఏమో చెప్తారంటే పాతివ్రతం అంటే ఏంటి, పతివ్రత అంటే ఎవరు, ఆ పతివ్రత ధర్మానికి ఉన్న శక్తి, దాని తర్వాత పవిత్రత ఏదైతే ఉందో దానికి సంబంధించిన టెంపుల్ ఇది. పూర్తి చరిత్రని ఇక్కడ గైడ్ ఉన్నారు, ఆ గైడ్తో నేను చెప్పించడం జరిగింది. సో ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా వినండి. టెంపుల్ దగ్గర ఒక చెట్టు అయితే ఉంది. ఆ చెట్టు నుంచి ఒక ఆకు కానీ కొమ్మ కానీ పీకితే తీసుకుంటే అక్కడి నుంచి కదలవంట వెహికల్స్ కానీ, ఆ మనిషి కానీ ముందుకనేది కదలలేడంట. సో ఆ టెంపుల్ హిస్టరీ మొత్తం నేను క్లియర్గా గైడ్తో చెప్పించేశాను. సో ఒక అతను అమెరికా నుంచి ఇక్కడికి టెంపుల్ దగ్గరికి వచ్చి చూసేసి వెళ్ళే క్రమంలో ఒక ఆకును పిక్కొని అమెరికా వెళ్ళాడంట. అతను వెళ్ళడం అయితే అమెరికా వెళ్ళాడంట అండి. అక్కడ ఇంట్లోంచి తర్వాత ఆఫీస్కి వెళ్ళాలనుకునే టైంలో అతను ఆఫీస్కి వెళ్ళడానికి ఎంత ట్రై చేస్తున్నా సరే కదలట్లేదంట. సో అప్పుడు వాళ్ళ అమ్మవారు వాళ్ళ అమ్మ చనిపోయిన వాళ్ళ అమ్మ కళ్ళలో ఇట్లా మాయలో కనపడి, నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చావు కదా ఒక ఆకు తీసుకెళ్ళి అక్కడ పెట్టి వస్తే కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఏ పనులు సాగవు అని చెప్పారంట. అది కూడా గైడ్ మాత్రమే చెప్పాడు. నేను మొత్తం కనుక్కొని మీకు చెప్తున్నాను. నేను చెప్పేదానికంటే కూడా గైడ్ చెప్తే బాగుంటుంది. సో వినండి. సార్, అందరికీ నమస్కారం అండి. నా పేరు మనోహర. నేను ఇక్కడ ఏపీ టూరిజం గైడ్గా ఇక్కడ పనిచేస్తున్నాను. తిమ్మమ్మ మరిమాను అంటేనండి ప్రపంచంలోనే ఒక పెద్ద మహావృక్షం. ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో 1989లో గిన్నిస్ రికార్డ్ అయిందండి. తిమ్మమ్మ అనేటువంటి ఒక మహాపతిరత శిరోమణి చరిత్రే తిమ్మమ్మ మరిమాను. ఈ అమ్మవారు ఇప్పటికీ 700 సంవత్సరాల క్రితం అండి మన భగవాన్ పుట్టపర్తి సత్యసాయిబాబా ఉన్నారు కదా, ప్రక్కనే విలేజ్ బుక్కపట్నం అమ్మవారి పుట్టినిల్లు. ఆ బుక్కపట్నంలో చెన్నక వెంకటప్ప మంగమ్మ అనేటువంటి పుణ్య దంపతులకు కాపు కుల వంశస్థుల్లో తిరుమల వెంకటేశ్వర స్వామి వరప్రసాదిగా అమ్మవారు జన్మించడం జరిగింది. మరి అక్కడి నుంచినండి ఇటు ప్రక్కన గూటి బయలు, ఈ ఊరు అమ్మవారికి అత్తగారిల్లు అవుతుంది. మరి ఇప్పటికీ అమ్మవారు కాపురం చేసిన అత్తగారిల్లు పూజింపబడుతుందండి. జస్ట్ 1/2 కిలోమీటర్ దూరం గంగరాజుల కోట అంటారు. మీ వెహికల్స్ కూడా అక్కడ వెళ్తాయి. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అంశమే అమ్మవారు. ఆమె నడియాడిన కోటలో మనం పాదం మోపిన అందులో కొన్ని సుగుణాలు మనకు వస్తాయనేటువంటి నమ్మకం. వెళ్ళి అక్కడ కూడా సందర్శించవచ్చు. అక్కడ బాలవీరయ్య అనేటువంటి వ్యక్తికి అమ్మవారినిచ్చి వివాహం చేశారు. అమ్మవారికి ఒక కొడుకు, కుమార్తె. మరి కొంతకాలం వెళ్ళిన తరువాత అమ్మవారి భర్తకు ఒక భయంకరమైనటువంటి కుష్టు వ్యాధి స్టార్ట్ అయింది. మరి ఆ వేళ ఊర్లో నివసించే ప్రజలు ఇది ఒక భయంకరమైనటువంటి అంటువ్యాధిని భయభ్రాంతులకు గురవుతున్న సమయాన అమ్మవారు విశాలమైనటువంటి హృదయంతో తన భర్తను తీసుకొని ఊరికి దూరంగా ఒక పూరి గుడిసె ఏర్పాటు చేసుకొని పతియే ప్రత్యక్ష దైవంగా భావించి 5 సంవత్సరాలు సేవ చేశారు. కానీ ఇది నయం కాక భర్త చనిపోవడం జరిగింది. అప్పుడు అమ్మవారు కూడా సతీ సావిత్రిలాగా తాను కూడా తన భర్తతో పాటు సతీ సహగమనం చేయాలి అని సంకల్పించడం జరిగింది. ఇలా చేయాలంటేనండి అప్పుడు విజయనగర సామ్రాజ్యుల ప్రజా పరిపాలన, ఇప్పుడు మండల వ్యవస్థ ఉంది. అప్పుడు పాలేగాల రాజ్యం. ఒక చిన్న అవసరమైన ఆ ఏరియా పాలేగారి యొక్క అనుమతి ముఖ్యం కనుక మనమున్న ఈ ప్రాంతం అండి కొక్కంటి పాలెం అని పిలిచేవాళ్ళు.
మరి ఆ ఊరు ఇక్కడికి 17 కిలోమీటర్ల దూరం అండి. మరి పాలే గారి యొక్క అనుమతి తప్పనిసరి గనక ఆ రాత్రి సమయాన అమ్మవారికి తన భర్త చనిపోతున్నట్లే అమ్మకున్న ఓ పతిరతమ భక్తి శక్తి చేత ఆ రాత్రి నిద్రిస్తున్న పాలే గారికి అమ్మవారు కలలో ప్రత్యక్షమయ్యారట. అయ్యా, మాది గూటి బయలు, నా పేరు తిమ్మమ్మ అంటారు, నా భర్త బాలరే చనిపోయారు, నేను భర్తతో పాటు సతీసాగమనం చేయాలి అని సంకల్పించాను, నన్ను అనుమతించండి అని ప్రార్థించేసరికి పాలే గారు అన్నారటమ్మా, పతిభక్తి కలిగిన పతిరతలుగా గుర్తించిన స్త్రీకి మాత్రమే అనుమతి ఉంది గనక మేమిచ్చిన ఏదైనా 2 పరీక్షల్లో విజయం సాధించాలి అన్నారు. అంటే తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకోన్నారు. 2 పరీక్షలు ఇచ్చారట. చనిపోయిన పక్షులు తిరిగి మళ్ళీ బ్రతికించమన్నారు. ఎండిపోయిన కాకర చెట్టు పూలు పింజలతో ప్రత్యక్షంగా చూపించమన్నారు. మరి రెంటియందు విజయం సాధించి ఆ వేళ అమ్మవారు తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు. పాలే గారు ఆనందంతో అమ్మవారికి పాదాభివందనం చేస్తూ, అనుమతి కాదమ్మా, నేనే స్వయంగా మీ వెనువెంట నుండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తానంటూ వాగ్దానం చేశారు. మరి రేపింత సమయానికి మీరు గూటి బయలుకు రావాలి అంటే ఈ విలేజ్ పేరు గూటి బయలు అంటారండి. సమయం చెప్పి అమ్మవారు మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అవ్వడం జరిగింది. నిద్రలో ఉన్న పాలే గారికి మెలకు వచ్చి చూస్తే కలలో బ్రతికించిన కాకర చెట్టు పక్షులు ప్రత్యక్షంగా అక్కడ సాక్ష్యం ఇస్తూ వలన ఇది వాస్తవమైనటువంటి చరిత్రగా భావించి తన సైన్యంతో సకల సౌకర్యాలతో ఇక్కడికి వచ్చి అమ్మవారి కోరిక మేరకు చూడండి ఈ మధ్యలో గోపురం కలిసి పెట్టారు కదా, అదేనండి ఈ చెట్టుకు మూలం. ఈ చరిత్ర మొత్తం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అక్కడ అగ్నిగుండం ఏర్పాటు చేస్తే దానికి 4 ప్రక్కల అమ్మవారు తన స్వతహస్తాలతో ఎండిపోయిన మర్రి కొమ్మలు నాటి చుట్టూ ఉన్న వేలాది మంది ప్రజలకు చివరిసారిగా అమ్మవారు కొన్ని ముఖ్యాంశాలు చెప్పారండి. అయ్యా, నేను నిజమైన పతిభక్తి కలిగిన పతివ్రతనైతే, పతిసేవ చేసిందానైతే మా శరీరాలు ఈ అగ్నిలో కాలి భస్మమైన వెంటనే చితి నుంచి నీరు పొంగి పొరలి చితికి ఈశాన్యపు దిక్కున నేను నాటిన వట్టి మర్రి కొమ్మ తన పతివ్రత ధర్మానికి సాక్ష్యంగా వెంటనే చిగురించి అది మహిమానితమైన మర్రి చెట్టై ఈ కలియుగం ఉన్నంతకాలం తిమ్మమ్మే మరిమాననేటువంటి పేరుతో పూజింపబడుతుంది వాగ్దానం చేస్తూ తన భర్తతో పాటు అక్కడ అమ్మవారు అగ్నిగుండ ప్రవేశం చేశారండి. మరి అమ్మవారు చెప్పినట్లే సతీసాగమన కార్యక్రమం పూర్తయింది. ప్రజలందరూ అమ్మవారు చెప్పిన వింత ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తుండగానే చితి నుంచి నీరు పొంగి పొరలింది. వెంటనే ఈశాన్యపు కొమ్మ వట్టిది మానుగా చిగురించింది. ఇలా ఆనాడక్కడ చిగురించిన ఓ చిన్న మొక్కే ఇప్పుడు ప్రపంచంలోనే పెద్ద మహావృక్షం తిమ్మమ్మే మరిమా. 1989లో ఈ చెట్టు 7 ఎకరాల 74 సెంట్ల విస్తీర్ణంలో గిన్నిస్ రికార్డ్ అయితే మరి 2020 సర్వే ప్రకారం ఈ మహావృక్షం ఇప్పుడు 9 ఎకరాల విస్తీర్ణమైందండి. ఈ చెట్టుకు ఒరిజినల్ చెట్టు తల్లి వేరు మొదలంటే అక్కడే, ఆ మధ్యలో గోపురమే మొదలకు సాక్ష్యం. ఆనాడు అక్కడ చిగురించిన ఒక చిన్న మొక్క 100 అడుగుల వెడల్పు మొదలు కలిగి ఈ చెట్టు 585 సంవత్సరాల పాటు ఒకే గొడుగులాగే కలిసే జీవించింది. కానీ 1935 అంటే ఇప్పటికి 89 సంవత్సరాల క్రితం ఆ మహావృక్ష యొక్క మొదలు వృద్ధాపం పైబడి చిదిలమైపోయిందండి. ఎందుకంటే తన శక్తినంత ఈ చెట్టుకు పనిచేయడం ద్వారా ఆ తల్లి వేరనేది ఏజ్ బారై పడిపోతే అందుకు సాక్ష్యమే 100 అడుగులు అలా తయారు చేసి తిమ్మమ్మ బాలవీరిని సతీ సహగమన మండపం అని పేరు పెట్టారు. సాక్షాత్ అమ్మవారు సతీ సహగమనం చేసిన పుణ్యభూమి, ఈ మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి. ప్రతి ఒక్కరూ లోపల వెళ్ళి 3 రౌండ్లు ప్రదక్షిణ తిరిగి ఒక్క నిమిషం మనం నమస్కారం చేసుకున్నట్టయితే సర్వదా మనకున్న దోషాలపై శుభం కలుగుతుందనేటువంటి మంచి నమ్మకం. ఎందుకంటే సర్వదేవతలకు ఆలవాలయం మర్రి చెట్టు అంటుంటారు కదా, అలాంటి మహావృక్షానికి మొదలు ప్రసాదించిన పుణ్యభూమి మనం తిరిగినట్టయితే ఈ మహావృక్షం 9 ఎకరాలు మనం ప్రదక్షిణ తిరిగినంత పుణ్యం మనకు వస్తుందని పెద్దల యొక్క నమ్మకం. ఇక్కడ కొన్ని మహిమలు ఉన్నాయండి, ఆశ్చర్యపరిచేటువంటి మరికొన్ని సంఘటనలు.
ప్రపంచమని సందర్శించాము ఉత్సాహంతో. దయచేసి ఎవరు కూడానండి ఈ మర్రి చెట్టు ఆకు కానీ కొయ్య కానీ ఈ చెట్టుకు హాని చేయడం కానీ చేయకూడదు. అలా ఆకు కానీ కొయ్య కానీ తీసుకోవాలని మనం ప్రయత్నిస్తే వెహికల్స్ కూడా ఇక్కడి నుంచి మూవ్ కావండి. పసుపు కుంకాలు, ప్రసాదాలు, చరిత్ర క్యాసెట్, సీడీ, ఫోటోలు ఇవన్నీ తీసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి చెట్టు ఆకు కానీ కొమ్మ కానీ తీసుకుంటే నిజంగానే మన వెహికల్స్ కదలవా? తప్పకుండా ఎంతోమంది పరీక్షించి ఈ విధంగా వాళ్ళకి జరిగినటువంటి నిజ స్వరూపాలు ఇక్కడ డైరీ ఒక మంత్లీ రిపోర్ట్ ఉంటుందండి, అందులో రాసి వెళ్తారు. ఒక వ్యక్తి అయితే అమెరికాకు తీసుకెళ్ళాడు తెలియక. ఆ రాత్రే అతను వెళ్ళిన రాత్రి అతనికి వాళ్ళ మదర్ రూపంలో అతనికి కలలో కనపడిందంట. అప్పటికే దాదాపు 10 years అయిందంట వాళ్ళ మదర్ చనిపోయి. నువ్వు తిమ్మమరిమానికి వెళ్ళి అక్కడ ఒక ఆకు తీసుకొచ్చావు, అది తప్పు, అది అక్కడికే ఇచ్చేది. 10,000 రూపాయలు అపరాధ రుసుముతో పాటు రిజిస్టర్ పోస్ట్, ఇటువంటివి ఎన్నో ఉన్నాయండి ఇక్కడ సాక్ష్యాలు. ఇక్కడ వచ్చిన యాత్రికులకు ఆశ్చర్యం. ఈ మహావృక్షాలపైన చూడండి, ఎక్కడే కానీ పక్షులు గూడు కట్టవు. తిమ్మమ్మ మహిమ అనేది ఈ ఒక్కదాన్ని పరీక్షిస్తే చాలండి. పగలంతా ఇక్కడ ఉండి మరిపలి తిని ఆస్వాదిస్తాయి, మరి ఎక్కడే కానీ గలీజ్ చేసేది లేదు. ఎంత క్లీన్గా ఉందో చూడండి. ఇది ఎక్కడైనా సాధ్యమా? మన ఊర్లో కానీ మన పొలంలో కానీ ఇంటి దగ్గర కానీ చెట్లుంటే పక్షులు దరిద్రంగా తయారు చేస్తాయి. సాయంత్రం 6 అయితే రాత్రి సమయాన ఈ 9 ఎకరాల విస్తీర్ణంలో పక్షులేవి రాత్రి ప్రొద్దున నిద్రించవు. ఎందుకని అంటే ఆనాడు చనిపోయిన పక్షులకు అమ్మవారు తిరిగి మళ్ళీ జీవం పోసి తన యొక్క పతివ్రత ధర్మాన్ని నిరూపించుకున్నారు కదా. ఆ కృతజ్ఞతాభావంతో పక్షులు కూడా ఇక్కడ భక్తి మార్గాలు వెళ్తున్నాయి. ఈ ఫెన్సింగ్ అంతా చూడండి, నోరు లేనటువంటి పశు పక్షాదులకే ఇంత భక్తిభావం ఉన్నప్పుడు మన మనసుల బారి నుంచి రక్షించుకోవడం కోసమేనండి ఈ ఫెన్సింగ్. ఈ మనుషులు ఇచ్చలవిడిగా లోపలికి తీసేయాలని అడిగితే వెళ్తారనుకోండి, ఆ ఓడల బట్టి లాగుతారు, ఆ ముంగురులు ఇరిగిపోతారు, ఆ రూట్ ఫెయిల్ అయిపోతుంది. అక్కడ వాళ్ళ ఒక రాయి తీసుకొని వాళ్ళ బయోడేటా అంతా చెక్కేస్తారు. అక్కడ చర్మం ఊడిపోతే ఫ్యూచర్లో చెట్టు ఎండిపోయి ప్రపంచ రికార్డు మనకు కనుమరుగా అయిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే కాదు, రేపు భావితరాలకు కూడా ప్రపంచ రికార్డు మా ఇండియాలో ఉంది అని చెప్పుకోవడం కోసమే మనం ఈ చెట్టును ప్రతి ఒక్కరూ రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది కనుక ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంటు సంరక్షణలో ఎక్కడే కానీ ఏ చిన్న హాని జరగకుండా దినదినాభివృద్ధి కంటికి రెప్పలా కాపాడుతూ వస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఈ చెట్టును ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సంరక్షణలో దినదినాభివృద్ధి చెందుతూ కాపాడుతున్నారు. అమ్మవారి ఆలయం మాత్రం ఇప్పటికీ ఒక విలేజ్ కమిటీ హ్యాండ్ ఓవర్తో వచ్చిన పర్యాటకులు ఇచ్చిన స్వచ్ఛంద విరాళాలతో నిత్య పూజలు, ప్రతి ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. ఆలయాభివృద్ధి కోసం విరాళం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు పూజారులకు ఇచ్చి మీ పేరు నమోదు చేసుకొని తిరిగి రసీదు పొందవచ్చు. ఆలయాభివృద్ధికి మీ చేతును అందించవచ్చు. అమ్మవారి కృపకు పాత్రులు కావచ్చు. మరి గైడ్కు మీకు తోచింది వచ్చినండి. ఇది తిమ్మమ్మ మరిమాన యొక్క చరిత్ర అండి. నమస్కారం. వాళ్ళే భార్య భర్త అమ్మ తిమ్మమ్మ, వాళ్ళ ఆయన నాటిండే చెట్టు అంటే అందుకే తిమ్మమ్మ నాటిండేది తిమ్మమ్మ. మరి అంటే ఇక్కడ గుడి కదా మీరు చెప్తున్నారు, అక్కడ గైడ్ ఉన్నాడు, మరి చెప్తాడు. నేను చెప్తాను, వాళ్ళు అయితే బాగా చెప్తారు. వీళ్ళు భార్య పడతారా స్వామి? చిల్లర చాలా
వృత్తాయ సహస్రమూర్తి సహస్రార్జునమాగం తిమ్మమాంబ భాగవతకం పావనం లక్ష్మీకరణం శ్రీమన్నారాయణం చదువు మహాశివరాత్రి అయితే ఒక 3-4 డేస్ ఉంటుంది. అప్పుడు ఖర్చులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏదో అంగడి బట్టి ఇంత అని గుడి తరపున చందా తీసుకుంటాం.